గత ప్రభుత్వం ముంపు బాధితులను మాయమాటలతో నమ్మించి మోసం చేయడమే కాకుండా అన్ని రకాల ప్యాకేజీలు అందించామని గొప్పలు చెబుతుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగ కృష్ణ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మల్లన్న సాగర్ నిర్మాణ సమయంలో నిర్వాసితులకు ఇల్లుకు ఇల్లు, బడికి బడి, గుడికి గుడి ఇస్తామని చెప్పి ఊర్లన్నీ ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టిన ఊరును వదిలి ఎక్కడో అనాథలుగా నివాసాలు ఏర్పాటు చేశారని, అక్కడ కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా నిర్వాసితులను గాలికి వదిలేశారన్నారు. భూ నిర్వాసితుల సమస్యలు తెలుసుకుని అసెంబ్లీలో ప్రస్తావించేందుకు రేపు ఉదయం ఖమ్మం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని R&R కాలనీలో పర్యటిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే గౌరవనీయులు కూనంనేని సాంబశివ గారు R&R కాలనీ గజ్వేల్కి రేపు ఉదయం 8 గంటలకు వారి సమక్షల మీద ఇచ్చేస్తున్నాడు. కావున భూ నిర్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని తమకు ఉన్నటువంటి సమక్షలు ప్యాకేజీ కానీ R&R కాలనీ విషయంలో ప్లాట్లు కానీ రాని ఇంకేమన్నా ఉంటే ప్యాకేజీలు కానీ, భర్తలు చనిపోయిన వారికి ఇల్లు రిజిస్ట్రేషన్ కాలేదు, ఆ రిజిస్ట్రేషన్ గురించి కానీ అనేకమైనటువంటి సమస్యలు R&R కాలనీ ఉన్నాయి. ఆ సమస్యలను తెలుసుకోవడానికి మన గౌరవనీయులు భారత కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే వాళ్ళు తెలుసుకొని మన వంతు గొంతుకగా అసెంబ్లీలో ప్రశ్నించడానికి, మన సమస్యలు తెలుసుకోవడానికి రేపు ఉదయం R&R కాలనీకి రాబోతున్నారు. కావున మన సమస్యలు అన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తెలియజేస్తూ, ముఖ్యంగా గుళ్ళకు గుళ్ళు ఇస్తామన్నారు, గుళ్ళు సరిగా లేవు, బళ్ళకు బళ్ళు ఇస్తామన్నారు, బళ్ళు సరిగా లేవు, శ్మశాన వాటిక ముఖ్యంగా శ్మశాన వాటిక ఇలా చనిపోతే పక్కనే బొంద మీద బొంద పెట్టే పరిస్థితి ఉంది. R&R కాలనీకి దాదాపు 12,000 జనాభా ఉండగలటువంటి R&R కాలనీలో ఈరోజు శ్మశాన వాటిక లేకపోవడం చాలా దుర్మార్గం. ఈ శ్మశాన వాటిక ఎంబడే అనేక సార్లు కలెక్టర్ దృష్టికి, అధికారుల దృష్టికి, ఆర్డీఓ దృష్టికి, స్థానిక లీడర్ల దృష్టికి తీసుకుపోయినా కానీ ఏ ఒక్కరు కూడా దాని మీద స్పందించకపోవడం ఇది దుర్మార్గం.